అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టీడీపీ అలాగే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుతం 4వసారి అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఆనందరావు బరిలో ఉన్నారు. ప్రస్తుతం తనైతే ప్రచారం అదే ముమ్మరం చేస్తున్న పరిస్థితి. అలాగే ఏ విధంగా ఉంది ప్రచారం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, అమలాపురంలో 4వసారి మీరు బరిలో నిల్చుంటున్నారు, ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రచారం? అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడో ఇక్కడ ఏదైతే ఈ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచిందో, పన్నులు పెంచిందో, దోపిడీ చేసిందో, అప్పులు చేసిందో, అమరావతిని చంపేసిందో అప్పుడే అమలాపురం ప్రాంత ప్రజలు ఈ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయకూడదని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఓటుని మేము కాపాడుకుంటున్నాం అంతే. ఎందుకంటే వీళ్ళు దోసుకున్న డబ్బుతో సూట్ కేసులు తెచ్చి నాయకులను కొని ఓట్లు కొని ఎలక్షన్ నెగ్గాలనుకుంటున్నారు. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాను, నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అభ్యర్థులకు కానీ ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే ఎవరిని అడుగుతారు ఓటేళ్ళు? ఒక ఆక్వారీని అడగాలంటే 25 కేజీలు ఉన్న మేత బస్తా ధర 1600 రూపాయలు ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో 2600 చేశాడు, అంటే 1000 రూపాయలు పెంచాడు. అందుకు జనం ఓటేయాలా? ఎలా అడుగుతాడు ఓటు? అలాగే నిత్యావసర వస్తువుల ధరలు చింతపండు, ఉప్పులు, పప్పులు, మంచినూనె అన్నీ కూడా 70 రూపాయలు ఉండి మంచినూనె 150 రూపాయలు, 70 రూపాయలు ఉండి కందిపప్పు 150 రూపాయలు, అలాగే లిక్కర్ చీప్ లిక్కర్ 60 రూపాయలు ఉండేది 200 రూపాయలు, మళ్ళీ ఆ కార్యకర్తలు బ్లాక్లో అమ్ముకుంటే 300 రూపాయలు 250 రూపాయలు. ఈ ధరలు పెంచి ఏ విధంగా ఓటు అడుగుతారు వాళ్ళు? అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయిన ఏకైక పార్టీ భారతదేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఎవరు వాళ్ళకి ఓటు వేయరు, అంటే భయపెట్టి బెదిరిస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాడు ఆయన, ఈ మధ్యకాలంలో పథకాలు ఆపేస్తామంటున్నాడు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, సగం పోయింది నీది. రేపు ఓడిపోతే సగం పోతుంది, నువ్వు జైలుకి వెళ్తావు. నువ్వు ఎలాగ రేపొద్దున పథకాలు ఆపగలవు? నువ్వు అన్ని తప్పుడు ప్రచారం చేయొద్దు. ఈ రాష్ట్రంలో నువ్వు చిత్తుగా ఓడిపోబోతున్నావు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అధికారం రాబోతుంది. ఇది తథ్యం. అమలాపురం రాష్ట్రంలోని గెలిచే నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ముందు ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రత్యర్థి విశ్వరూపు అమలాపురం మంచి అభివృద్ధి చేసాము, మా మంచినీటి కావచ్చు, అన్ని కూడా పథకాలు కూడా అందించామని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఈరోజు వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేయలేదు. 100 రోడ్లు ఉంటే 2 రోడ్లు అయితే అభివృద్ధా? 60 గ్రామాలు ఉంటే ఒక గ్రామంలో ఒక చోట ఓ ట్యాప్ అయితే అభివృద్ధా? ఈవేళ చూడండి, వెళ్ళి మీరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంటలో, ఎక్కడ చూసినా వాటర్ అండ్ ట్యాప్లో, ఎక్కడ చూసినా డ్రైనేజీ లేదు. ఒక్క ఊర్లో డ్రైనేజీ కట్టావు నువ్వు? 60 గ్రామాలు ఉన్నాయి, డ్రైనేజీలు లేక దోమలు పుచ్చిపోయి ప్రజలు బాధపడుతున్నారు. ఒక్క చోట డ్రైనేజీ కట్టావా? నువ్వు వేసిన సిమెంట్ రోడ్లు చూపించి ఎన్నేవా నువ్వు? 60 గ్రామాల్లో 60 కూడా వేయలేదు సిమెంట్ రోడ్లు. కాబట్టి వాళ్ళ అబద్ధం, అభివృద్ధి అబద్ధం, వాళ్ళ మాటల అబద్ధం, వాళ్ళ పథకాల అబద్ధం, అన్నీ పక్కా మోసం. జనం గ్రహించారు. వీళ్ళు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, ఎత్తుగాళ్ళు వేసినా రేపు చిత్తుగా జనం వాళ్ళని ఓడిస్తారు. సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళందరూ కూడా పొత్తులతో వాళ్ళందరూ కూడా ఒకటే వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా మేమంతా కూడా రాబోయేది 175 సాధించి తీరుతామంటున్నారు. సింహం సింగిల్గా వస్తుంది, దొంగోడు కూడా సింగిల్గా వస్తాడు. కానీ దొంగను తవ్వినే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు తవ్వుతారు, ఆ సింహం పారిపోద్ది, దొంగ పారిపోతాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ప్రధానంగా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో కంప్లైంట్ పెట్టడం వల్లే ఈ పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. మీరు మీడియా కదా, అకౌంట్లో గ్రామంలో ఎంతమంది అయితే ఈ పెన్షన్ ఇవ్వాలో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన 10 లక్షలు వేయకుండా వీళ్ళు 10 లక్షలు వేసిన ఊర్లో 1 లక్ష వేసి ఏ విధంగా పెన్షన్లు ఎవరు ఆపారు? ఇప్పుడు నువ్వే డబ్బులు లేకుండా నువ్వే ఆపేసి ఆ నెందటికి వచ్చి ఎవరి మీద వేస్తున్నావు? టీడీపీ మీద వేస్తున్నావు, జనసేన మీద వేస్తున్నావు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండదని నీకు కనీస పరిజ్ఞానం లేదా? నీకు ఎన్నికల కోడ్ అంటే ఏంటి? ఏ అధికారులు ఇంకా లేరా? ఆ అధికారులు బట్టలు ఇవ్వచ్చు కదా, వాలంటీర్లు ఇవ్వాలా? వాలంటీర్లు ఏమన్నా నీకు పర్మనెంట్ ఎంప్లాయీసా, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీసా? కేవలం గౌరవ వేతనంతో ఉండే సాధారణటువంటి మామూలు సేవకులు వాళ్ళు ఎలా ఇస్తారు? ఇది కేవలం ఏంటంటే నిందలేసి. మీకు సంగతి చెప్తాను చూడండి, ఈ భారతదేశంలో ప్రపంచంలోనే రాజకీయాల్లో ఒక పచ్చి అబద్ధాన్ని నిజంగా చెప్పగలిగే ఏకైక యాక్టర్ ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఇక్కడ నియోజకవర్గంలో చూసుకుంటే జనసేన నుంచి ఉన్న అసంతృప్తి వాళ్ళు టికెట్ ఆశించి బయటకు పోయిన పరిస్థితి. రాజుబాబు కూడా బయటకు పోయి ఈ పరిణామాలు జనసేన కేడర్ మీతో ఏ విధంగా కలుపుకుని ముందుకెళ్తారు? జన సైనికులు అనేవాళ్ళు వ్యక్తులను చూడరు. జన సైనికులు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాటను చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనం. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఆయన. కాబట్టి అన్ని పుకార్లే. మొత్తం జన సైనికులు నాతో ఉన్నారు. రేపు ఎన్నికల్లో జన సైనికులు సత్తా ఏంటో చూపిస్తారు, గెలిపేంటో చూపిస్తారు. ఇలాంటివన్నీ ఎవరు నమ్మరు. మీరు చెప్పినవన్నీ కూడా. అమలాపురంలో మీరు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు? గతంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు? ఇదే ఊర్లో మీరు ఈవేళ ఈ కెమెరా పట్టుకుని ఊర్లో వెళ్ళండి.
ప్రతి ఊర్లో మినిమం 5 నుంచి మ్యాక్సిమం 10 రోడ్లు నేను వేసిన రోడ్ల మీద నడుపుతారు మీరు. అలాగే అనేక డెవలప్మెంట్ కనుక మేము చేసాం, 1000 కోట్లు డెవలప్మెంట్ చేసాం. రేపు మళ్ళా రెట్టింపు డెవలప్మెంట్ మేము చేయబోతున్నాం. అసలు డెవలప్మెంట్కి అభివృద్ధికి నాందే తెలుగుదేశం జనసేన కూటమి, బీజేపీ కూటమి. నాశనానికి నాంది ఈ వైసీపీ. ఇంపే స్వరూప్ని ఎంత ఓట్ల మెజార్టీతో మీరు నెగ్గొట్టిపోతున్నారు? చిత్తుగా ఓడింతాం, చిత్తుగా ఓడింతాం. అర్థం చేసుకోండి మీరు. చూస్తున్నా ఇది పరిస్థితి. భారీ మెజార్టీతో అమలాపురంలో గెలుపు తథ్యమంటున్నారు. అలాగే ఏదైతే ప్రభుత్వం టీడీపీ అలాగే జనసేన బీజేపీ పొత్తు ఏదైతుందో మొత్తం రాబోయేది ఈ ప్రభుత్వమే అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఎవరన్నా జనసేన నుంచి వెళ్ళిపోయినా సరే ఇక్కడంతా కూడా అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు అందరూ కూడా మాతోనే ఉన్నారు. అందరూ కూడా మాతో కలిసి అడిగేసేందుకు నియోజకవర్గంలో అభివృద్ధికి మేమంతా కూడా వాళ్ళంతా కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపేందుకు అలాగే మొత్తం అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అమలాపురంలో అభివృద్ధి ఏమాత్రం చేయలేదు. అభివృద్ధి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభివృద్ధి నేను చేసి తీరాను కాబట్టి మళ్ళీ ప్రజలు ఆశీస్సులు అందరూ కూడా అమలాపురంలో నా వైపే ఉన్నాయని, ఏదేమైనా అమలాపురంలో మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నారంటూ ఐతాబత్తుల ఆనందరావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, అమలాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.